ముష్కరులపై జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన భారత జవాను అనంతపురం జిల్లావాసి మురళీ నాయక్కు బీజేపీ ఘనంగా నివాళులర్పించింది. పలువురు బీజేపీ నేతలు విశాఖలోని విక్టరీ ఎట్ సీ స్తూపం వద్దకు చేరుకొని ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు పరశురామరాజుతో సహా పలువురు నేతలు మురళీ నాయక్ ఫ్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఆయన త్యాగాన్ని భరత జాతి ఎప్పటికీ మర్చిపోదని విష్ణుకుమార్ రాజు అన్నారు. టెర్రరిస్టు కాశ్మీర్ లోయలో మన అన్యాయంగా కూడా చాలా మందిని, ఒక సుమారు 20 మందిని చంపేయటం జరిగింది. పర్యాటకుల్ని చంపడం అంటే అంతకంటే అత్యంత నీచమైన కార్యక్రమం ఏమీ ఉండదు. దానికి తగిన రీతిగా భారతదేశము, అట్లాగే భారతీయ జవాన్లు, సైన్యము అందరూ కూడా, ప్రజలు కూడా వారిపైన తిరగబడిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మురళీ నాయక్ అనే సోల్జరు మనకి ఆయన ప్రాణాలని అర్పించడం జరిగింది. ఈరోజే వాళ్ళకి కూడా అక్కడ కార్యక్రమము, అంతిమ సంస్కారం కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. అట్లాగే విశాఖపట్నంలో ఏదైతే ఇక్కడ విక్టరీ ఎట్ సీ అనేది ఉందో, ఎప్పుడన్నా ఆర్మీ జవాన్లు కానీ మన ప్రజల గురించి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినప్పుడు మా పార్టీకి ఉన్న విలువలతోటి కూడిన పార్టీ మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఘన నివాళులు అర్పించి, అట్లాగే భారత సైన్యానికి కూడా మా యొక్క మద్దతు, నైతిక మద్దతు, అట్లాగే భగవంతుడు కూడా వారికి ఆయురోగ్యాలు ఇచ్చిస్తూ ఎంతో మంచి నమ్మకంతో మన భారతదేశాన్ని గురించి, మన ప్రాణ రక్షణ గురించి ఆ జవాన్లు చేస్తున్న కార్యక్రమానికి మేమందరం కూడా సెల్యూట్ చేస్తున్నాం. మాతరం మాతరం వందే మాతరం. బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు పరశురామరాజు మాట్లాడుతూ, అతి చిన్న వయసులోనే మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలు విడిచారన్నారు. ముష్కరుల ఏరివేత సమూలంగా జరిగితే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందంటూ ఆ రోజు త్వరలోనే రావాలని ఆకాంక్షించారు. మనం ఇక్కడ విశాఖపట్నం బీచ్ రోడ్లో ఆపరేషన్ సింధూర్ భాగంగా మన సత్యసాయి జిల్లా ఏదైతే ఉందో, ఆ సత్యసాయి జిల్లా చెందిన యువకుడు మురళీ నాయక్ 24 సంవత్సరాల వయసులో అగ్నివీర్ దానికి సెలెక్ట్ అయ్యి భారతదేశం కోసం, భారత పోరాటానికి వెళ్ళిన యోధుడు అకాల మరణం చెందడం జరిగింది. ఆయన ఎవరైతే తాలిబాన్లో ఉన్నారో వాళ్ళని, అలాగే బార్డర్లో ఉన్న బార్డర్ సెక్యూరిటీ కాపలాగాస్తూ వాళ్ళు ముందుంచే స్థానంలో ఉండగా ఆయన చనిపోవడం జరిగింది. దానికి ఆయన ఆత్మ శాంతి జరగాలని మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున విశాఖపట్నం నుంచి మేము కోరుకున్నాం. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే ఉందో వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ యుద్ధంలో మన ఇండియా చాలా చాకచక్యంగా, పద్ధతిగా పాక్ మీద విజృంభిస్తుంది. ఏదైతే చేస్తున్న దాడులు ఉన్నాయో ఆ ఉగ్రవాదుల మీద, అలాగే ఆ మిలిటెంట్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళ మీద చేస్తుంది తప్ప సామాన్య ప్రజలను టచ్ చేయట్లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజల మీద టార్గెట్ పెట్టి కవింపు చర్యలు కూరుకుంటుంది. అయినా ఏమాత్రం తగ్గకుండా మన ఇండియన్ సోల్జర్స్ అందరూ కూడా వీరోచితంగా పోరాడుతున్నారు. ఒక్క క్షిపణి కూడా మన ఇండియాలో రాకుండా చేస్తున్నారు. దానికోసం ఆ పోరాటం చేసే మన యోధులందరికీ కూడా ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని దళాల నాయకులకి, సోల్జర్స్కి, అలాగే ప్రత్యేకంగా 140 కోట్ల భారతీయుల ఆరాధ్య దైవం ఇవాళ శ్రీరాముడైనటువంటి ఎలా ధర్మయుద్ధం చేస్తున్నారో అలాగే చేస్తున్నట్టు మన ప్రీతం నేత మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే అజిత్ దోవల్ గారు, అలాగే జయశంకర్ గారు, అమిత్ షా గారు అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి దేశం రక్షించడంలో 24 గంటలు నిమగ్నమై రాత్రి పగలనకుండా ఆయన కష్టపడి భారతదేశాన్ని కాపాడుతున్న వీళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏదైతే మురళీ నాయక్ చనిపోయారో వాళ్ళ నివాళులు అర్పించడానికి ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది.